भाजपा विधायक राजा सिंह ने श्राप दिया है कि दलित भाइयों के साथ केसीआर को तबाह कर दिया जाएगा। अंबेडकर ने कहा कि केसीआर का संविधान बदलने का कोई इरादा नहीं था। सीएम की कुर्सी पर बैठे दलितों ने चेतावनी दी कि केसीआर को नीचे लाया जाएगा। ఇవాళ మీరు చూడండి ఎవరితో పెట్టుకున్నారు మీరు దళిత సమాజంతో మీరు పెట్టుకున్నారు సర్వనాశనం అయిపోతారు మీరు సర్వనాశనం యాద్ పెట్టుకోండి ఇప్పుడు మీరు ఇడోరు వాళ్ళు మా అన్న తమ్ములు దళిత అన్న తమ్ములు మీకు అస్సలు ఇడవడు ఇప్పుడు ఏ సీట్ పైన మీకు కూర్చొని పెట్టినారు కదా అదే సీట్ నుంచి కింద పడేస్తారు మా దళిత అన్న తమ్ములు యాద్ పెట్టుకోండి చాలా తప్పు పని చేస్తారు ఇవాళ తెలంగాణలో ఏ గల్లీ చూసినా ఏ ఇల్లు చూసినా ఏ చౌరత చూసినా మీరు చెప్పిన అబద్ధం మాటలు ప్రతి ఒక్క వ్యక్తి చర్చ చేసుకుంటుండ్రు అరే ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు దొరికిండా ఇవాళ అదే కదా రాజ్యాంగం వల్లనే ఇవాళ మనం బతుకుతున్నాం అదే రాజ్యాంగమే కదా ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఆయన వచ్చిన తర్వాత ఆ శపథమైన తీసుకుంటారు అదే రాజ్యాంగం పైననే ఆయన కదా ఆయన శపథ చేసేది కానీ అదే రాజ్యాంగం మీద మార్చడానికి ప్లాన్ చేస్తారు వేస్ట్ ఫెలో అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు అందుకోసం ముఖ్యమంత్రి గారు మీ సమయం అయిపోయింది ఇప్పుడు మీరే రిజైన్ ఇచ్చి డిజాల్వ్ చేసేయండి ఇమీడియట్గా మీరు ఎలక్షన్। प्रदेश भाजपा अध्यक्ष बंडी संजय ने टिप्पणी की कि सीएम केसीआर ने भारतीय संविधान को फिर से लिखने के लिए अनुचित टिप्पणी की थी। हमने तेलंगाना के लोगों को केसीआर के बारे में भी सूचित किया है। सुबह 4 बजे से शाम 4 बजे तक राज्य कार्यालय में दीक्षा ली जाती है। राज्य के मुख्यमंत्री ने कहा कि इस प्रवृत्ति पर देशव्यापी बहस हुई और पूछा कि केसीआर को इतना गर्व क्यों है। నాకంటే మించినోడు ఎవరనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం నాకు వద్దే వద్దు నేనే రాజ్యాంగాన్ని రాస్తా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాస్తా దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా దీన్నే పాటించాలని చెప్పేటువంటి నీచ స్థాయికి దిగినటువంటి ఒక నీచుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కలు ఉండాలని కనీసం ఇంత స్పందిస్తే ఇంకా నువ్వు మాట్లాడవా అంటే ఇంకా దాన్ని సమర్థించుకున్నట్టుగా ఇంకా నువ్వు నీ ఎంత పాలన భరించాలా మేము నీ కుటుంబ పాలన భరించాలా మేము నేనే దోచుకోవాలి నేనే దాచుకోవాలి బంపర్ ఆఫర్ ఇది ఎవరు దోచుకోవద్దని ఎవడు అనొద్దు నా అవినీతిని ఎవరు ప్రశ్నించద్దు ప్రజల గురించి ఎవరు ఆలోచించద్దు నా కుటుంబ పాలన గురించి ఎవరు ప్రశ్నించద్దు ఇది కల్వకుంట్ల రాజ్యాంగం నేను అనేక అబద్ధాలు ఆడతా ఇచ్చిన హామీని ఏది కూడా నిలబెట్టుకోను దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి 3 చెరువులు నీళ్లు తాగిస్తా। स्थानीय पार्षद विजय रेड्डी ने खैरताबाद निर्वाचन क्षेत्र के विकास के लिए सीएम केसीआर और मंत्री केटीआर को उनके समर्थन के लिए धन्यवाद दिया। मंत्री केटीआर और तलसानी ने खैरताबाद विधानसभा क्षेत्र के इंदिरानगर में डबल बेडरूम हाउस का उद्घाटन किया। 100 కోట్ల స్థలాన్ని మీరు అడిగినారు కాబట్టి పేద ప్రజలకు ఇంతకంటే పెద్ద గొప్ప పని ఏం లేదు కాబట్టి ఆ 100 కోట్ల స్థలం హెచ్ఎండిఏది వెంటనే మీకు జిహెచ్ఎంసీకి ఇస్తాం। జిహెచ్ఎంసీ కమిషనర్ ఇక్కడే ఉన్నారు, మేయర్ ఇక్కడనే ఉన్నారు, వాళ్ళిద్దరితో నేను కోరుతా ఉన్నా మేయర్ గారితో కమిషనర్ గారితో మిగతా నియోజకవర్గాల్లో 3-3.5 కోట్ల రూపాయలతో మంచి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కడుతున్నాం। కానీ నాకు తెలిసి హైదరాబాద్లో ఇంతకంటే బెహతరీన్ జాగా మీకు దొరకదు, ఇంతకంటే గొప్ప జాగా ఒక ఫంక్షన్ హాల్కు మీకు దొరకదు। ఇది కేవలం ఇక్కడ ఇందిరానగర్ వాళ్ళకే కాదు వేరే ప్రాంతాలకు వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి మేము ఫంక్షన్ చేసుకొని పోతామనే స్థాయిలో అవసరమైతే 5 కోట్ల 10 కోట్ల ఎంతైనా సరే ఆ పక్కన జలవిహార్ ఉన్న చూడు దానికంటే బాగా కట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కమిషనర్ గారిని మా మేయర్ గారిని దగ్గరుండి దయచేసి మీరు ఎమ్మెల్యే గారు మంచి డిజైన్ గీయించండి, జిహెచ్ఎంసీతోనే కట్టిద్దాం, పేద ప్రజలు గర్వపడేటట్టు। మాకు కూడా బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్ మా గవర్నమెంట్ కట్టించింది, తక్కువ ధరకు లిమిటెడ్ ధరకు చాలా తక్కువ ఖర్చుతో శుభకార్యాలు చేసుకోవడానికి ఇంట్లో మంచి అది బర్త్డే పార్టీ కావచ్చు, పెళ్లి కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏ శుభకార్యమైనా అక్కడే చేసుకునేటట్టు చక్కటి వసతి కల్పిద్దాం। అక్కడ మంచి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని మనకు ప్రామిస్ చేశారు। అందులో ఒక చిన్న గుడి ఉంది, ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఎందుకంటే అది ఇక్కడ లోకల్గా చాలా ముఖ్యమైన గుడి అన్న ఆ గుడిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మంచి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను। అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్ మాది ఉన్నది ఖైరతాబాద్లో, దానికి బిల్డింగ్ లేదు। ఇంతకుముందు కూడా మీకు
మెమరాండం ఇచ్చాము. దానికి ఒక అర్బన్ హెల్త్ సెంటర్కి ఒక జాగా కావాలని మేము అడిగాము. అది కూడా మీరు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ వెల్ఫిషర్స్లో చాలా మటుకు ఇక్కడ అందరూ లోకల్ వాళ్ళే, ఎస్పెషల్లీ మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు. అర్హులైన 2 మీడియా మిత్రులని మీరు అలాట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అది అందరూ కూడా ఇష్టపడతారు, ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు, వాళ్ళకి ఇల్లు లేవు కాబట్టి వాళ్ళకి 2కి మాత్రం మీరు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా మీరని కోరుతున్నాము, మీరు వినాలని అడుగుతున్నాము. सीएम केसीआर द्वारा संविधान पर की गई टिप्पणी की निंदा करते हुए भाजपा नेताओं ने शहर के बौद्धनगर संभाग में विरोध प्रदर्शन किया। पार्षद मेखला कीर्ति हर्ष किरण ने पारसीगुट्टा चौरस्ते पर BR अम्बेडकर की प्रतिमा का किया अभिषेक। पार्षद कीर्ति ने कार्यकर्ताओं की BR अम्बेडकर की महानता के बारे में बताया। संविधान पर अपमानजनक टिप्पणी करने वाले केसीआर ने तुरंत सीएम के इस्तीफे की मांग की। इस कार्यक्रम में भाजपा के कई नेता और कार्यकर्ता शामिल हुए। ఎంతో మంది మేధావులు మేధోమథనం చేసి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు వాళ్ళు ఎన్నో చర్చలు ప్రపంచ దేశాలు తిరిగి ఎక్కడెక్కడ ఎట్లా అమలు అవుతున్నాయి, ఏ దేశ విధానాలు ఎట్లా ఉన్నాయి అని ఒక మేధోమథనంతో తిరిగి ఎంతో చర్చలు చేసి ఎంతో శోధించి ఎంతో రీసెర్చ్ చేసి తయారు చేసిన రాజ్యాంగం అది. మరి అంబేద్కర్ గారు అంత గొప్ప రాజ్యాంగాన్ని మన దేశానికి అందించారు. అన్న గొప్ప ఔన్నత్యాన్ని మనకి అలా రాజ్యాంగం కల్పించింది. మరి కేసీఆర్ ఏం కోరుకుంటున్నాడో నాకైతే అర్థమవుతలేదు. అంటే అందరూ ఇక్కడ తెలంగాణలో ప్రజలందరూ కల్వకుంట్ల కుటుంబానికి బానిసత్వం చేయాలనుకుంటున్నాడా, మరి ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యాన్ని తీసేసి మరి రాజరికం తేవాలనుకుంటున్నాడా? మరి ఆయనకి ఈ రాజ్యాంగం వల్ల వచ్చిన ఇబ్బంది ఏందో నాకైతే అర్థం కాలేదు. ఎక్కడ రాజ్యాంగం అడ్డుపడుతున్నది? ఆయనకి దళితులకి 3 ఎకరాల భూమి ఇవ్వకుండా ఏ రాజ్యాంగం ఆపుతున్నది? మరి ఆయనకి కొద్దిగైనా చూడాలి, మధ్యప్రమించి మాట్లాడుతున్నారు. అది కాకుండా మరి ఆయన పెట్టిన ప్రెస్ మీట్ గురించి కేంద్ర బడ్జెట్ విధి విధానం గురించి इब्राहिमपट्टनम टीआरएस विधायक मंची रेड्डी किशन रेड्डी पर यूथ कांग्रेस नेताओं ने अंडे से हमला किया। टीआरएस कार्यकर्ताओं ने कांग्रेस कार्यकर्ताओं को टीआरएस विधायक कैंप कार्यालय पर दावा बोलने से रोक दिया। इससे स्थानीय स्तर पर तनावपूर्ण स्थिति पैदा हो गई। अपने हितों के अलावा स्थानीय लोगों की समस्याओं की परवाह नहीं करने पर कांग्रेस नेताओं ने विधायक की आलोचना की है। मंची रेड्डी ने किशन रेड्डी को तब तक रुकने की चेतावनी दी जब तक कि वह हम पर हमले की निंदा नहीं करते। भारतीय संविधान के अनुच्छेद 3 के अनुसार तेलंगाना के आगमन को भुला दिया गया है। भारत के संविधान को बदलने का विचार सीएम केसीआर के अधिनायकत्व शासन का एक वसीयतनामा बन गया है। ఆయన కూడా ఇక్కడ కూర్చొని ఎందుకనంటే నికార్సైన తెలంగాణ ఉద్యమ బిడ్డలు ఎవరు కూడా ఆ సర్కిల్లో ఉండొద్దు అనేటువంటిది కేసీఆర్ కు నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే దీనికి కూడా ఆయనకు ఫస్ట్ దీనికి కూడా సమాధానం ఒక పెద్ద ఆయన చెప్పినాడు. ఫస్ట్ ఆయన తోటి చెడ్డియాగం చేపించినటువంటి అరుణా శర్మ గారు చెప్పినాడు ఏంటంటే, మీరందరూ కనుక చుట్టుంటే ఆయన ఆయాసాయాలని తెలుసు కాబట్టి చాలా ఈజీగా తీసుకుంటారు. ఎవరైనా వస్తారు కొత్త అంటే కేసీఆర్ మావాడు ఏమున్నదా మేము ఆయన ఒకటే అని చెప్తారు. అదే ఏం జరగడం పక్కన పెడితే కేసీఆర్ ఇంద్రుడు చంద్రుడు వాడు వీడు అంటారా, అందుకని మిమ్మల్ని పక్కన పెట్టిండు అని చెప్తున్నారు. వాస్తవమే, పక్కన అంటే ఎంత మనం ఉన్నాం కదా, అందుకని బయటపడితే విషయం బయటపడుతుంది. కాబట్టి ఈ విషయాలను బయట పెట్టాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని, ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గతంలో ఒక 4 రోజుల క్రితం నాకు చెప్పినాడు బెలన్న. మళ్ళీ ఆ విషయాన్ని డైరెక్ట్ అదైతే వేరే తిరిగి చెప్పినాడు, ఇలా మాకే బాధ్యత చెప్తున్నాడు. కాబట్టి డెఫినెట్ గా తెలంగాణ లెక్చరర్ ఫోరం విల్ టేక్ ద లీడ్। डीसीएम वैन ने केपीएचपी थाने में हंगामा कर दिया। गलत रास्ते पर तेजी से आए डीसीएम ने बाइक को टक्कर मार दी। हैदरनगर ए 659 मेट्रो पिलर पर पानी की टंकी अड्डा के पास गलत रास्ते पर तेज रफ्तार से डीसीएम बाइक से टकरा गई। इस घटना में 2 युवक गंभीर रूप से घायल हो गए और उनकी हालत गंभीर बनी हुई है। मौके पर पहुंची पुलिस ने घायलों को रेमेडी अस्पताल पहुंचाया। दुर्घटना करने वाली डीसीएम वैन का चालक फरार है। पुलिस सीसीटीवी के आधार पर आरोपी की तलाश कर रही है। सरूर नगर इलाके में हितधारकों की गतिविधियां जारी है। गरीबों की जरूरतों के लिए एक ही हथियार के रूप में वैनम प्रकाश में आया। विस्तार से सरूर नगर थाना अंतर्गत रामनगर रोड नंबर 4 पर इंटरेस्ट बिजनेस कर रही है। संकटग्रस्त लोगों को गिरवी के कागजात गिरवी रख दे और ऊंच ब्याज पर उधार दे। पीड़ित इस बात से नाराज है कि अंडालू पिछले 20 वर्षों से व्यापार कर रहा है
और जीपीए के तहत पंजीकृत किया जाएगा और उत्तराधिकारियों को बंधक बनाकर रखा जाएगा। वैनम प्रकाश में आया, जो समय पर पूरी राशि का भुगतान नहीं करने पर संपत्ति को अपने नाम पर बटे खाते में डाल रहे थे। इससे आक्रोशित पीड़ित डरने के सामने आंधे के घर चल गए, उनके घर के कागजात देने की मांग की। पीड़ितों और साहूकारों के बीच हाथापाई हुई। पुलिस मौके पर पहुंची, मामला दर्ज किया जाएगा। అప్పటికి సాయంత్రం దాకా ఇండే ఉన్నా. కోడలు తీసుకొచ్చిన, చిన్న చిన్న ఇద్దరు పిల్లలు తీసుకొని వచ్చిన, మా నాన్న తీసుకొని, మా చిన్నమ్మకి, మా బాబాయ్ వాళ్ళ, మా బంధువులు తీసుకొచ్చి వస్తే బయట తాళమేసి బయట సాయంత్రం దాకా ఉన్నాం సార్. నీళ్ళు ఏమి తాగకుండా చేయకుండా అయినా జాలి కలగలే ఆమెకి. మొన్న వచ్చి కూడా పైసలు తీసుకొని వచ్చిన. వస్తే వాళ్ళు ఏం చెప్పో 20 లక్షలు తీసుకురాపో, లేకపోతే నీ జాగ సగం అమ్ము, ఎవరి గురించి పుట్టినాయి నువ్వు లంబడదానా అని మళ్ళీ ఇలా కొడుతుంది సార్. బాత్రూంలో చాలా మంది ఇలాగే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు ఫుల్ బాట్ తెచ్చి ఇవ్వడము, తెచ్చిస్తే వీళ్ళు అమౌంట్ ఇవ్వడము, 4 ఇంట్రెస్ట్ అని చెప్పడము, ఇలా మనుషులను అంటే లోపరుచుకొని ఇలా ఇవ్వడము. చాలా మిత్రులు కంటే చాలా మంది బాధలు చాలా మంది ఉన్నారు నాకంటే ఎక్కువ. అయితే ఎవరి దగ్గర తీసుకున్నారా? ఆమె పేరు అండాలమ్మ. ఆమె పేరు అండాలమ్మ. అండాలమ్మ అంటే ఇదే బిజినెస్ మొత్తం. ఆమె ఇదే బిజినెస్ అండి. ఇప్పటి నుంచి కాదు, మరి గత 10 ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ అండి. నాకు తెలిసి ఇప్పటికే మా కాలనీలో కూడా దాదాపు 50 మంది పేపర్లు పెట్టి ఉన్నారు ఇక్కడ. మేము దగ్గర అమౌంట్ మొత్తం కట్టినా కూడా పేపర్ ఇవ్వట్లేదు. మొత్తం కట్టినా కూడా పేపర్ ఇవ్వలేదు. కొంతమందికి సతాయించి వీళ్ళ అబ్బాయి ఏదో ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తాడండి. ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేయడం వల్ల వీళ్ళు పేపర్లు చేపించుకుంటున్నారు. ఇలాగే వీళ్ళు ఇంకో మిత్రులు తీసుకొచ్చి ఇంకో వేరే డిసిషన్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఎంఆర్ఓ भक्तों ने मांग की है कि हैदरनगर में हिंदू मंदिर पर आक्रमण न किया जाए। कुछ लोगों इस बात से नाराज थे कि वह अगर इसे तोड़ दिया गया तो देश भर में एक रिटेनिंग वॉल बनाई जाएगी। शिव भक्त पिछले 20 वर्षों से देश में शिव मल्लेलु वस्तु पूजा कर रहे हैं। अधिकारियों से मंदिर के विकास के लिए कहा गया था। उन्होंने कहा कि यदि भूमि के अतिक्रमण को रोकने के लिए इसके चारों ओर परिसर की दीवार बनाई जाती है तो अन्य धर्म मंदिर को ध्वस्त कर रहे हैं। अधिकारियों ने स्थानीय लोगों से हिंदू भक्तों के लिए समायोजित करने के लिए मंदिर को विकसित करने का आग्रह किया। శేఖర్ స్వామి పాత్ర చాలా ఉన్నది. కాకపోతే కాలనీ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయట్లేదు. ఈయన ఏది కట్టినా వీళ్ళు లోకల్ వచ్చి ఇట్లా కూరకూడదాము అది ఇది అని చెప్పి చెప్తున్నారు స్వామి. ఇక్కడ మన హిందూ సాంప్రదాయ ప్రకారం అందరు సపోర్ట్ చేసి గుడిని కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం స్వామి. ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే మాలేశ్వరం స్వామి శివమాల. కాబట్టి జర అందరూ పట్టించుకొని జర కొడుకు డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం స్వామి. ఆఫీసర్లతో ఏం బాధ లేదు స్వామి. ఈ లోకలతోనే ఉంది బాధ. క్రిస్టియన్ వాళ్ళు ఒక అతను ఉన్నాడు, అతనే కంప్లైంట్లు పెడుతుండు. ఆ కంప్లైంట్లు పెట్టడం వల్ల వచ్చి చేస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఉండాలి. నేను శివమాల వేసుకోబట్టి దగ్గర 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం స్వామి. కొద్దిగా దీన్ని దయచేసి పునరుద్ధీకరించాలని మనకి మనస్ఫూర్తిగా తీసుకొని గుడిని డెవలప్ చేయగలరని చూస్తున్నాం. मुचिंदल में गुरुवार को रामानुजाचार्य सहस्त्राब्दी समारोह का दूसरा दिन हो रहा है। 12 दिवसीय महाकाव्य का पहला दिन शानदार रहा। दूसरे दिन भी उत्सव आंखें खोलने वाला रहा। शमी और रवि ने इस महान अनुष्ठान के तहत लाठियों से आग लगाई। फिर 1035 कुंडलियों में अग्निहोत्र के साथ ऋत्विक घर बना। एक साथ 1035 कुंडलों में 5000 ऋत्विकों के साथ होम्स आयोजित किए गए। भविष्यवाणी हॉल में वैदिक विद्वानों द्वारा भविष्यवाणी का पाठ किया गया था। चालू करके जब अग्नि मथन करना शुरू किया, कितना समय लगेगा? आश्चर्य हुआ। ठीक 9 मिनट्स में अग्नि भगवान का प्राकट्य यहाँ पर हुआ था, उनका दर्शन हुआ। ये तो एक अद्भुत। यहाँ पर अभी इस अग्नि भगवान का प्राकट्य होने के पश्चात जब अग्नि भगवान की प्रतिष्ठा परिक्रमा के साथ यहाँ पर करनी है तो उसके लिए ही उससे पहले अब अग्नि भगवान का जब प्राकट्य हुआ था, ठीक 9 जीयर स्वामी जी यहाँ पर उपस्थित हो गए। ये क्या है? ये क्यों ऐसा सब 9 संख्या के अंतर्गत हो रहा है? ये तो एक चमत्कार की बात है।
ये आश्चर्य ही है। 9 संख्या जो है वो रामानुजाचार्य स्वामी जी महाराज की संख्या है। रामानुजाचार्य स्वामी जी महाराज का जो स्वभाव होता है उसको 9 संख्या स्पष्ट करता है। कैसा, कैसे स्पष्ट करता है? असल में है क्या 9 संख्या का महत्व, इसके बारे में थोड़ी ही देर में हम लोग जान लेंगे। अभी हमारे यज्ञ आचार्य जी अग्निहोत्र को यहाँ ग्रहण करके वो आगे चलेंगे और उनको तेलंगाना के सीएम केसीआर भारतीय संविधान को बदलने के लिए की गई टिप्पणी के खिलाफ बीजेपी आज राज्यव्यापी विरोध प्रदर्शन शुरू कर रही है। सीएम केसीआर को माफी मांगनी पड़ी, तब तक बीजेपी कदम दर तक चिंताओं को उठाने के लिए कूद पड़े हैं। स्थिति तब तनावपूर्ण हो गई जब वह वारंगल में भाजपा कार्यकर्ता टावर पर चढ़ गया। सीएम को केसीआर संविधान बदलने की टिप्पणी का विरोध करने के लिए एक भाजपा कार्यकर्ता काकतीय विश्वविद्यालय जंक्शन पर टावर पर चढ़ गया। सीएम ने चेतावनी दी कि अगर उन टिप्पणियों को नहीं बदला गया तो वह आत्महत्या कर लेंगे। इसके लिए उन्होंने सेल्फी वीडियो जारी किया। केसीआर ने मांग की कि इन टिप्पणियों के साथ केसीआर ने मांग की कि इन टिप्पणियों को वापस लिया जाए। उन्होंने कहा कि वे दलितों को मुख्यमंत्री बनाएंगे, जो नहीं कर सके। अब वह संविधान बदलना चाहते हैं। अंदर पार्टीलो ఏకమై ఈ తెలంగాణ ద్రోహిని తరిమి కొట్టాలని నేను కోరుకుంటున్నా। మలిదశ ఉద్యమం శ్రీకంఠేశ్వర ఆత్మహత్యతో బలిదానంతో మొదలైంది। ఈయన ఆత్మ బలిదానంతోనైనా దళితులకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నా। భారత్ మాతా की जय, भारत माता की जय, भारत माता की जय। आरटीसी ने मेदाराम मेला स्पेशल बसों का किराया बढ़ा दिया है। सामान्य बसों की तुलना में टिकट दरों में 70 से 80% की बढ़ोतरी हुई है। बढ़ी हुई दरों से मेले में पिलजेल लेकर आने वाले परिवारों का बस किराया हजारों में बढ़ जाएगा। हाल ही में संक्रांति के समय एपी के लिए विशेष बसों पर टिकट की दरें नहीं बढ़ने और गरीब भक्तों के लिए मेदाराम बस का किराया बढ़ाने के लिए प्रबंधन की आलोचना की गई। एपी सरकारी कर्मचारियों और शिक्षक संघों के नेतृत्व में चलो विजयवाड़ा को पीआरसी जीवों के खिलाफ हर कदम पर बाधाओं का सामना करना पड़ा। पुलिस ने विभिन्न जिलों से विजयवाड़ा जा रहे श्रमिकों को रोका। यूनियन के कई नेताओं को नज़रबंद किया गया है। चलो विजयवाड़ा की अनुमति नहीं होने और कर्मचारियों के वाहनों को वापस भेज दिए जाने के कारण कई स्थानों पर चेक पॉइंट स्थापित किए गए थे। पुलिस ने विरोध में भाग लेने के लिए अनंतपुर, कर्नूल, ईस्ट गोदावरी, वेस्ट गोदावरी, कडप्पा और प्रकाशा जिलों में बसों और निजी वाहनों में कर्मचारियों को हिरासत में लिया। इसके साथ ही उन्होंने पुलिस और सरकार के रवैये के खिलाफ नारेबाजी की। विजयवाड़ा एनजीओ कार्यालय में तनावपूर्ण स्थिति बनी हुई है। बड़ी संख्या में शिक्षक व शिक्षक संघ के नेता कार्यालय पहुंचे। वहां पहले से ही भारी संख्या में पहुंची पुलिस ने शिक्षकों को रोकने का प्रयास किया। तनाव का माहौल पुलिस और प्रदर्शनकारियों के बीच खड़ी रही। ट्रेड यूनियन के नेता इस बात पर अड़े हैं कि जब वह पीआरसी जीवों को खत्म नहीं कर देता तब तक वो आंदोलन नहीं रुकेगा। विजयवाड़ा में एक विशाल रैली के दौरान नेताओं ने मीडिया से बात की। उन्होंने चेतावनी दी कि अगर सरकार ने उन्हें दबाने की कोशिश की तो आंदोलन भड़क जाएगा। उन्होंने कहा कि वह अधिकारों के प्रयोग के लिए आंदोलन जारी रखेंगे। हमें इंसाफ चाहिए। आधी रात को दिए जाने वाले जीकाती जीवों को रद्द कर देना चाहिए, बड़े पैमाने पर नारा था। उन्होंने मांग की कि राज्य सरकार इन जीवों के मामलों में अपना फैसला वापस ले।